సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి 500 కిలోల గంధపోతుతో కప్పబడి ఏడాదిలో 364 రోజులు ఈ స్వరూపంతోనే దర్శనమిస్తారు. ఈరోజు సింహాచలం గుడి వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ ఒక గుడితో మొదలవలేదు, భక్తికి జరిగే ఒక అగ్ని పరీక్షతో మొదలైంది. గొప్ప భక్తుడైన ప్రహ్లాదుణ్ణి సముద్రంలో పడేసినప్పుడు స్వామివారే వేగంగా వచ్చి అతడిని రక్షించారు. స్వామివారు ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి కొండపైకి వచ్చారు. తనను కాపాడిన తరువాత ప్రహ్లాదుడు తండ్రి మరణం తరువాత కొంతకాలానికి స్వామివారిని ఈ కొండపైన తన తండ్రిని సంహరించిన అవతారం, తన చిన్నాన్ని వధించిన అవతారం, ఈ రెండు కలిసిన రూపంతో దర్శనమివ్వాలని ప్రహ్లాదుడు స్వామివారిని కోరుకున్నాడు. అలా స్వామివారు అనుగ్రహించారు. అందుకే ఈ కొండపైన ఉగ్ర వరాహ నరసింహ స్వామిగా వెలిశారు స్వామివారు. ప్రహ్లాదుని అనంతరం యుగాలు మారుతున్న కొద్దీ ఆ అద్భుత రూపం కాలగర్భంలో కలిసిపోయింది. సుమారు 12 మనుగులు అంటే 500 కిలోల బరువున్న ఒక భారీ పుట్ట స్వామివారిని పూర్తిగా కప్పేసింది. స్వామివారు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు.